వ్యవసాయానికి సంబంధించిన అసలు సంక్షోభాన్ని మనం ఎవరం పట్టించుకోవట్లా. డబ్బులు ఖర్చు పెట్టి పెట్టుబడి పెట్టగలిగినటువంటి రైతులకి లేదా భూ యజమానులకి రైతు కూలీలు దొరకట్లా. పని చేసేటటువంటి శ్రమ చేసే సామర్థ్యం ఉన్నటువంటి రైతులకి పెట్టుబడి దొరకట్లా. ఇది తేడా. వీళ్ళకేమో రైతు కూలీలు దొరకట్లా, వాళ్ళకేమో పెట్టుబడి దొరకట్లా. దీని పర్యవసానం సారవంతమైనటువంటి భూములలోనూ పంటలు పండించే ఓపిక ఉండట్లా, పంటలు పండించే చోట్ల పెట్టుబడులు లేక నష్టపోతున్నటువంటి పరిస్థితి ఎదురవుతోంది. దీని పర్యవసానం మనకి విదేశాల నుండి దిగుమతులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. దాని పర్యవసానం మన పప్పు దినుసుల ధరలు భారీగా పెరుగుతూ ఉండటం అన్నటువంటి. తాజాగా చూస్తే కందిపప్పు 175 రూపాయలు కిలో, మినపప్పు 120 రూపాయలు, మినపగుళ్ళు 135 రూపాయలు, శనగపప్పు 110 రూపాయలు, పెసరపప్పు 130, వేరుశనగలు 130, శనగలు 85 రూపాయలు, జీడిపప్పు 800 రూపాయలు. వాస్తవం కొన్ని పప్పుల్ని మనం ఆస్ట్రేలియా, కెనడా, రష్యా, టర్కీ, సూడాన్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దిగుమతులు తగ్గించేలా దేశీయ పంటలను ప్రోత్సహించేందుకు కేంద్రం అప్పటికి దిగుమతి సుంకాలను విధించింది. అయినా వాతావరణ పరిస్థితులు దిగుబడులను దెబ్బతీయడంతో పెద్ద సమస్య ఏర్పడుతుంది. ప్రస్తుతం ఇది భారమై కూర్చుంది.